హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య అనిల్స్ కిచెన్. ఈరోజైతే మనం బీరకాయ శనగపప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. కరివేపాకు, కొత్తిమీర, ధనియా పౌడర్, సాల్ట్, పసుపు, కారం, పోపు దినుసులు, ఆయిల్, బీరకాయ, చిల్లీస్, ఆనియన్స్. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కుక్కర్ని తీసుకొని అందులో శనగపప్పుని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఒక 2 times ఫ్రెష్గా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుందాం. అందులో కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూతని క్లోజ్ చేసి స్టవ్ పై యాడ్ చేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో చూసుకోవాలి. 3 విజిల్స్ అయితే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు ఆవిరంతా పోయాక ప్లేట్ని ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, ఇదైతే పర్ఫెక్ట్గా ఉడికింది. ఇలా వక్కలు ఉండాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయిని పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకుందాం. అందులో పోపు దినుసుల్ని కూడా యాడ్ చేసుకుందాం. అవి మంచిగా ఫ్రై అయ్యాక చిల్లీస్, ఆనియన్స్ని యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాం. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు పసుపుని కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు మనం బీరకాయని మంచిగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా యాడ్ చేసుకోవాలి. అది మొత్తం మంచిగా కలుపుకున్నాం. ఇప్పుడు ప్లేట్ని క్లోజ్ చేసి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్ని ఓపెన్ చేసి ఒకసారి మంచిగా కలుపుకొని సాల్ట్ని యాడ్ చేసుకుందాం. అలానే కారంని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మొత్తం మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. మొత్తం మంచిగా కలుపుకున్నాక మనం ఉడకపెట్టి పెట్టుకున్న శనగపప్పును ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ప్లేట్ని క్లోజ్ చేసి ఒక 2 minutes పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్ చేసుకున్నాక ఒక 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుందాం. అందులో ధనియా పౌడర్, కొత్తిమీరని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మంచిగా కలుపుకుందాం. ఇలా మంచిగా కలుపుకున్నాక ఒక 5 minutes పాటు కుక్ చేసుకోవాలి. చూడండి, ఇదైతే పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇలా కుక్ అయితే సరిపోతుంది. నేనైతే కొంచెం గ్రేవీ ఉండాలని కొంచెం గ్రేవీగా ఉంచుకున్నాను. మీరు కొంచెం దగ్గరికి రావాలంటే అలా కూడా చేసుకోవచ్చు. అంతే, మన ఎంతో టేస్టీ అయిన బీరకాయ శనగపప్పు కర్రీ రెడీ. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.